సార్ ఎలా అనిపించిందండి కూటమి ప్రభుత్వం పనితీరు 1 ఇయర్ అయిపోయింది కదా, ప్రభుత్వం పనితీరు పథకాలు ఇష్టంగా ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉంది. కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించి 1 ఇయర్ అయినా కూడా తల్లికి వందనం ఎంతో కొంత సాయం చేస్తున్నాడు పేద ప్రజలకి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు డెవలప్ లేని ఏరియా కాడ ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది. రాజధాని కాడ కొద్దిగా డెవలప్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏంటంటే మనం ఒకళ్ళ మంచి చేస్తే రేపొద్దున మనకు ఓట్లు పడతాయి. ప్రజలు మనకు దగ్గర చేసుకోవాలి, ప్రజల్లో ఉండాలి ఆయన కాన్సెప్ట్స్. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పొరపాటు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆ పొరపాటు గారు రేషన్ బియ్యం ఇప్పుడు బళ్ళు తీసేసి జనాలు కొద్దిగా ఆ రిస్కుల్లో ఉన్నారు. ఆ రిస్కులు గారు ఆ ప్రాబ్లమ్స్ గారు క్లియర్ చేసేవని నేను చంద్రబాబు గారిని మనవి చేస్తున్నాను. ఎలా ఉంది పాత పద్ధతే బాగుందంటారా? రేషన్ వ్యాన్లు ఇంటికి రావడం బాగుందంటారా? రోడ్డు మీదకి రేషన్ వాళ్ళు ఇంటికి రావడమే బాగుందండి. అది రేషన్ వాళ్ళు ఇంటికి రావడమే బాగుంది. ఏంటంటే ముసలి ముతక వాళ్ళు వెళ్ళి తీసుకోలేదండి. ఆ ముసలి ముతకాలకే ఇప్పుడు 70 సంవత్సరం 80 సంవత్సరం ముసలం ఉండిద్ది. ఆ ఇంటికి వెళ్ళి రేషన్ ఆడకు వెళ్ళి తీసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉండిద్ది. ఆ ముసలాల కోసమైనా కూడా ఆ బళ్ళు కత్తి చంద్రబాబు నాయుడు గారు కత్తి మళ్ళీ రన్ చేయాలని నా కోరిక. ఇంకోటి ఏంటంటే ఆ బళ్ళు మీద టీడీపీ గుర్తులు ఉండకూడదు, వైసీపీ గుర్తులు ఉండకూడదు. గాంధీ తాత బొమ్మలు కానీ నెహ్రూ బొమ్మలు కానీ అలాంటి బొమ్మల మీద రన్ చేయాలని కోరిక. రాజకీయ నేతల ఫోటోలు ఉండకోకుండా సమరవేదుల ఫోటోలు ఉండాలంటారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అలా పెట్టాలి. అది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేసి మొన్న పల్నాడు పర్యటన జరిగింది కదా, దానికి సంబంధించి కూడా ఆంక్షలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళే అవకాశం లేదా అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కదండి, ఇక్కడే కాదు పల్నాడు కానీ ఎక్కడైనా పెడతాడు. ఆయన కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము ఈ పనులు చేసాం ఆ పనులు చేసాం చెప్పుకుని, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ పనులు చేయలేదు.